Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. ధర్మస్థల సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నాడని చెప్తున్న ఈ మంజునాథ శ్రీక్షేత్రం సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగింది. భూతగణనాథులకు పిశాచాలకు అధిపతి అయిన పరమశివుడు వేంచేసి ఉన్న ఈ మంజునాథ క్షేత్రం ఉన్న ధర్మస్థలలో ఇప్పుడు మనుషులు దయ్యాల రూపంలో తిరుగుతున్నారా? అక్కడ ఏం జరుగుతుంది? నిత్యం శివనామస్మరణతో ఆధ్యాత్మికతతో శోభిల్లాడే ఆ ప్రాంతం ఇప్పుడు ఎందుకు ఉలిక్కిపడుతుంది? అనన్య భట్ అనే మెడికల్ స్టూడెంట్ 2003లో ధర్మస్థల్లో మిస్ అయిన తర్వాత గత 22 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్న సుజాత భట్కు ఎందుకు ఎటువంటి న్యాయం జరగలేదు? సాక్షాత్తు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో స్టెనోగ్రాఫర్గా ఉద్యోగం చేస్తున్న తను చేస్తున్న పోరాటం ఏమాత్రం ఎందుకు సత్ఫలితాలు ఇవ్వలేదు? 22 సంవత్సరాల తర్వాత మరొకసారి తను ధర్మస్థలకు ఏ ఆశతో తిరిగి వచ్చారు? 2012 అక్టోబర్ 9-10 ప్రాంతాల్లో జరిగిన దారుణ అమానుషికాండ దక్షిణ కర్ణాటకనే కాక యావత్ భారతదేశాన్ని కూడా కుదిపివేసింది. 17 సంవత్సరాల సౌజన్య ముందు రోజు రాత్రి నుంచి కనిపించకుండా పోయి నేత్రావతి నది ఒడ్డున మరుసటి రోజు వ్యవస్థగా తన ప్రైవేటు పాటలు బాగా దెబ్బతిని కనిపించి ఎటువంటి న్యాయం ఇప్పటివరకు జరిగి ఉన్నప్పుడు ఎందుకు ప్రభుత్వాలు స్పందించడం లేదు? నిత్యము లక్షలాది మంది వచ్చే భక్తులున్న ధర్మస్థలలో సౌజన్య మరణం వరకు 2012 వరకు ఎందుకు ఒక పోలీస్ స్టేషన్ను అక్కడ స్థాపించలేదు? 2025 జూలై 11న ముసుగు ధరించి వచ్చి లాయలతో సహా లొంగిపోయి తను 1998 నుంచి 2014 వరకు ఆలయ పరిసర ప్రాంతాల్లోనూ మరియు నేత్రావతి నది ఒడ్డున ఎన్నో శవాలను పూడ్చిపెట్టానని చెప్తున్నా, దానికి సాక్ష్యంగా కొన్ని శవాలను చూపిస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదు? చీమ చిటుకుమన్న చిన్న సెన్సేషన్ అయినా వైరల్ చేయాలనే ఆలోచన ఉండే యూట్యూబర్సు, మీడియా హౌసెస్ ఇంతమందిని చంపానని పూడ్చానని చెప్తున్న ఈ విషయంపై ఎందుకు ఫోకస్ చేయడం లేదు? అక్కడుండే బలమైన వ్యక్తులు ఎవరు? అంత బలంగా వారిని నడిపిస్తున్న శక్తి ఎవరు? సాక్షాత్తు అధర్మం ప్రజ్వలిస్తున్న ధర్మస్థలలో ఎటువంటి న్యాయం జరగదా? సిట్లో ఉన్న కొంతమంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఎందుకు వైదొలుగుతున్నారు? సిట్ వల్ల న్యాయం జరుగుతుందా లేదా దీనిపై సిబిఐ ఎంక్వైరీ జరగాల్సి ఉందా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం వివరాలకు వెళ్తే 2003లో ఎంబీబీ స్టూడెంట్ అయిన అనన్య భట్ తన స్నేహితురాలతో కలిసి ధర్మస్థలకు వచ్చారు. ఆలయాన్ని పరిసర ప్రాంతాలను అన్నింటినీ సందర్శించాక తను ఇంకా ఆలయంలోనే ఉండాలని డిసైడ్ అయినప్పుడు తన స్నేహితులు మరలా విహారానికి బయటికి వెళ్లారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి తను ఉండాల్సిన ప్రదేశంలో అనన్య భట్ లేదు. తన కోసం ఎంత గాలించినా తన ఆచూకీ తెలియలేదు. అక్కడ విచారించగా కొంతమంది వ్యక్తులతో తను తిరిగి ఆలయంలోకి వెళ్ళిందని చెప్పారు. ఇదే విషయాన్ని తన తల్లి అయిన సుజాత భట్కు వాళ్ళు వివరాలు అందించారు. సుజాత భట్ అప్పటికి సిబిఐలో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. అదే నమ్మకంతో ఆమె 2003లో ఆ ధర్మస్థలకి విచారణ కోసం వచ్చారు. అక్కడ కనీసం పోలీస్ స్టేషన్ కూడా లేకపోవడం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. గత 22 సంవత్సరాలుగా తన కూతురు ఆచూకీ కోసం తాను ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరలా కనీసం ఈ వ్యక్తి చెప్తున్న వివరాలు బట్టి తన కూతురు అస్థికలైనా దొరుకుతాయేమో, తనకి అంత్యక్రియలైనా చేసి తనకి మోక్షాన్ని ప్రసాదించవచ్చని ఆమె నమ్ముతున్నారు. అంతేకాక తన కూతురు మరణానికి కారణమైన తెలిసినట్టయితే వారిని శిక్షించడం ద్వారా తన ఆత్మకి కొంతైనా శాంతి కలుగుతుందని, తనకి మనశ్శాంతి కలుగుతుందని ఆమె అభిప్రాయపడుతున్నారు. సౌజన్య ఇప్పుడు అందరి మధ్యలోనూ చెలరేగుతున్న ఎన్నో ప్రశ్నలకు ఈమె మూల కారణం. ధర్మస్థలంలో అత్యంత అధర్మానికి గురై ఒంటి మీద నూలిపోగు లేకుండా తన ప్రైవేటు పార్టీలో సైతం గాయపరిచి అక్కడే చెట్టుకి కట్టేసి అతి కిరాతంగా చంపేసిన ఈ అమ్మాయి కథ ఎవరి మనసునైనా కదిలిస్తుంది, ఎంతటి వారినైనా కన్నీళ్లు పెట్టిస్తుంది. తనకు ఎంతో పరిచయం ఉన్న ధర్మస్థలంలోనే తను చదువుతూ ఉంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఈ అమ్మాయి 17 సంవత్సరాల ప్రీ యూనివర్సిటీ స్టూడెంట్. 2012 అక్టోబర్ 9న అక్కడ హోసా అక్కి అనే ఒక పవిత్రమైన పండుగ జరిగే సమయం. ఆ రోజు ఎంతో కోలాహలంగా ఉంది.
కుసుమవతి అయిన తన తల్లి ఆ రోజు ఉదయం తన బిడ్డతో సరిగ్గా మాట్లాడకుండా పంపించి తిరిగి తను వచ్చినప్పుడు తనతో ఆప్యాయంగా ఆత్మీయంగా పండుగ చేసుకోవచ్చని ఎదురు చూస్తుంది. సుమారు 7 గంటలైనా తను తిరిగి రాకపోవడంతో తన సోదరుడైన వెట్లగోడికి ఫోన్ చేసినప్పుడు తను అమ్మాయిని 4 లేదా 5 మధ్య ప్రాంతంలోనే ఇంటికి తిరిగి రావడం చూశానని, తను ఇప్పటి వరకు రాకపోవడం ఏంటని ఒకంత ఆందోళనగా చెప్పాడు. తన తండ్రి అయిన చందప్పగౌడకు కూడా ఇదే విషయం కుసుమవతి తెలియజేసినప్పుడు ఆ రాత్రంతా ఆ ఊరిలోని జనము మరియు చాలా మంది పరిచయస్తులు సుమారుగా 2,000 మంది పైగా ఊరి మొత్తాన్ని జల్లిడి పెట్టారు. అయినా కూడా సౌజన్య ఆచూకీ లభించలేదు. చిన్నగా వర్షం పడుతుండటంతో అక్కడి నుంచి అందరూ ఆ రాత్రి వెళ్ళిపోయారు. ఉదయం ఒక వార్త దావాలనంలాగా వ్యాపించింది. ఒక మహిళ లేదా ఒక బాలిక శవం ఒక చెట్టుకు కట్టేసి ఉందని, అతి దయనీయమైన స్థితిలో ఉందని, ఒంటిపై నూలిపోకు కూడా లేకుండా ఉందని, ప్రైవేటు పాటలు కూడా గాయపరచబడ్డాయని, తనపై లైంగిక దాడి జరిగి ఉంటుందని ఆ వార్త సారాంశం. అది విన్న కుసుమవతి మరియు చంద్రప్పగౌడ అక్కడికక్కడే కూలిపోయారు. తమ కూతురిని అటువంటి పరిస్థితుల్లో చూడకూడదని వారు భావించారు. బట్ వాళ్ళ ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఎందుకంటే మరణించింది తన కూతురేనని, తన అతి దారుణంగా చంపబడిందని తెలుసుకున్నారు. తర్వాత కొన్ని రోజులకి కొంతమంది వ్యక్తులు చెప్తున్న ఆనవాళ్ళ మేరకు సంతోష్రావు అనే ఒక వ్యక్తిని వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ తన దగ్గర లభిస్తున్న లోదుస్తులు మరియు వాళ్ళు చెప్తున్న ఆనవాళ్ళు ఏమి తన్ని దోషిగా నిలబెట్టడం లేదు. కానీ పోలీసులు మొదటి నుంచి సంతోష్రావుని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించారు. తన లోదుస్తులు అని చెప్తున్న ఆ దుస్తులు ముందు రోజు సౌజన్య ఇంటి నుంచి సేకరించినవే కావడం అక్కడ గమనార్హం. అంతేకాక అతనికి మతిస్థిమితం లేదని, అతను ఆ దాడి చేసే అవకాశం లేదని అందరూ తెలుపుతున్నప్పటికీ పోలీసులు మరియు సిబిఐ అదే వ్యూలోనే మొత్తం విచారణ కొనసాగించి తన్ని సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు 2023లో తన్ని నిర్దోషిగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఉండడం వల్ల కోర్టు విడిచిపెట్టింది. ఈ విషయం తర్వాత కుటుంబ సభ్యులు మరింత బాధపడ్డారు. ఇంతలో తన తండ్రి క్యాన్సర్ బారిన పడి మరణించడం కూడా ఒక దురదృష్టకరం. ఈ విషయంపై మరొకసారి చర్చ నడుస్తుంది. ఆ పారిశుధ్య కార్మికుడు ముందుకు వచ్చి ఎంతో వందలాది మందిని చంపి పాతిపెట్టానని చెప్తున్న విషయం బట్టి అప్పటి వరకు న్యాయం జరగలేదని భావిస్తున్న వారికి ఇతను కూడా నిర్దోషి అని తేలడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. తన తండ్రి ఈ పోరాటంలో క్యాన్సర్ బారిన పడి కొన్ని రోజుల క్రితమే మరణించడం ఇందులో గమనార్హం. బట్ తనకి న్యాయం జరగలేదు. ఇప్పుడు హఠాత్తుగా పారిశుధ్య కార్మికుడు కొన్ని వందల శవాలని ధర్మస్థలంలో తాను పాతిపెట్టానని, ముఖ్యంగా నేత్రావతి ఒడ్డున ఎన్నో శవాలను పూడ్చిపెట్టానని చెప్తున్న ఈ సంఘటనతో అందరిలో కూడా ఒక ఆలోచన వచ్చింది. తనకి ఈ సౌజన్య తాలూకా హంతకుడి గురించి తెలిసే అవకాశం ఉందా? మరి అలా అయితే అన్ని శవాలని పూడ్చిపెట్టిన ఆ హంతకులు ఈ శవాన్ని మాత్రం చెట్టుకి ఎందుకు కట్టేశారు? ఈ విషయం నిజంగా ఆ పారిశుధ్య కార్మికుడికి తెలుసా? తెలిస్తే 2012లో ఆ సంఘటన జరిగి అంత కల్లోలంగా ఉన్న ఆ సమయంలో ఒక్కసారి కూడా తను అందరి ముందుకు వచ్చి ఏ విషయం ఎందుకు చెప్పలేకపోయాడు? ప్రశ్నలు. మొదటిది, నిత్యము లక్షలాది మంది వచ్చే ధర్మస్థలంలో 2012 వరకు ఎందుకు ఒక పోలీస్ స్టేషన్ లేదు? రెండో ప్రశ్న, 1998 మరియు 2014 మధ్య కొన్ని వందల శవాల్ని పూడ్చిపెట్టానని చెప్తున్న పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్న దాంట్లో నిజం ఎంత? ఎందుకంటే నిత్యము లక్షలాది మంది అక్కడ సందర్శిస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఎక్కడో చోట ఎవరో ఒకరు ఏదో సమయంలో తిరుగుతూనే ఉంటారు. అటువంటి ప్రాంతంలో ఇన్ని వందల శవాలను లేదా దేహాలను ఎటువంటి ఆచూకీ ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టడం సాధ్యమేనా? మూడవ ప్రశ్న, ఇంత దుర్మార్గంగా ఎంతోమంది ఆడపిల్లలు ఉసిరు తీస్తున్న దుర్మార్గులు ఇంకొక వ్యక్తి ద్వారా ఆ శవాలను పూడ్చిపెట్టి అతనికి సాక్ష్యం లభించేటట్టుగా ఎందుకు చేస్తారు? అతను ఎప్పుడైనా ఎదురు తిరిగితే తమ యొక్క దుర్మార్గాలు బయటపడి తమ మెడకు ఉరితాడు అవుతాయని వాళ్ళకి తెలియదా? అంతేకాకుండా ఇన్ని తెలిసిన వ్యక్తిని వాళ్ళు చంపకుండా ఎందుకు వదిలిపెట్టారు? నాలుగవ ప్రశ్న, ఇంతమంది ఇన్ని వందల మంది మిస్ అవుతున్నారన్న చెప్తున్న ఈ కేసులో ఎందుకు ఆ చనిపోయిన మహిళలు లేదా ఆ మిస్ అవుతున్న మహిళలు లేదా బాలికల తాలూకా బంధువులు ముందుకొచ్చి కంప్లైంట్ చేయడం లేదు? నిజంగా అంతమంది మిస్ అయినట్టయితే ఇప్పటి వరకు ఎందుకు కంప్లైంట్లు నోట్ అవ్వలేదు? ఐదవ ప్రశ్న, 2014లోనే పారిపోయిన ఆ వ్యక్తి 2025 వరకు ఎందుకు ముందుకు రాలేదు? 2012లో సౌజన్య లాంటి అమానుష ఘటన జరిగినప్పుడు
ఎందుకు తను కనీసం ముందుకొచ్చి చెప్పడానికి ప్రయత్నించలేదు? అప్పటికే పశ్చాత్తాపంతో ఉన్నానని చెప్తున్న ఆ వ్యక్తి ఇప్పుడు మాత్రం ఎందుకు బయటకు వచ్చాడు? ఇన్ని ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నా ఒక వ్యక్తి నిజంగా తానే అన్నీ చేస్తున్న నేరం ఒప్పుకుంటున్నా పోలీసులు ఎందుకు వెంటనే స్పందించలేదు? వాళ్ళు ఎందుకు ఉద్దేశపూర్వకంగా తను చేసిన ఆ ఫిర్యాదును లీక్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులు లేదా ఇతర అధికారులు ఎందుకు ఆ ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పుకుంటున్నారు? వారి వెనుకున్న భయం ఏమిటి? వాళ్ళు ఈ విచారణలో ఎదుర్కొంటున్న అసలైన శక్తులు ఎవరు? నిజానిజాలు ఎలా ఉన్నా అందరి వేళ్ళు చూపిస్తున్న ఆలియా ధర్మకర్తల వైపు కానీ ఆలియా ఉన్నతాధికారుల వైపు కానీ అక్కడ పలుకుబడి కలిగి ఉన్న ఇతర ట్రస్టీలపైన కానీ కనీస విచారణ ఎందుకు కొనసాగడం లేదు? వారిని ప్రశ్నించే ధైర్యం ఎవరు ఎందుకు చేయడం లేదు? చిన్న సెన్సేషన్ అయినా వైరల్ న్యూస్నైనా క్షణాల్లో ఒడిసిపట్టి దాని ద్వారా తమ టీఆర్పీ రేట్లు పెంచుకోవాలనుకునే మీడియా హౌసెస్, యూట్యూబర్సు ఎందుకు కనీసం ఈ వార్తను కవర్ చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు? 2003లో జరిగిన అనన్య భట్ మిస్ కేసులో సరైన విచారణ కొనసాగలేదని మనకి అర్థమవుతుంది. అక్కడ కనీసం పోలీస్ స్టేషన్ కూడా లేకపోవడం గమనార్హం. తర్వాత మాత్రమే ధర్మస్థలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. అక్కడుండే పలుకుబడిని కలిగిన వ్యక్తులు ఎవరో ఒకరు ఈ కేసుని ఖచ్చితంగా ప్రభావితం చేశారు. 2012 అత్యంత సెన్సేషన్ సృష్టించి దక్షిణ కర్ణాటక మొత్తాన్ని ఊపేసిన సౌజన్య కేసులో 4 వ్యక్తులు సంతోష్ రావుని చూశానని చెప్తూ అతనే అగత్యం చేశాడని తాము కల్లారు చూసామని చెప్పి పోలీసులకు అప్పగించారు. కానీ అందరూ కూడా ఆ 4 వ్యక్తులే ఆ దుర్మార్గానికి ఒడిగట్టి ఉంటారని వారి ఆలయానికి చెందిన ప్రముఖ వ్యక్తుల తాలూకా సన్నిహితులని చెప్పినప్పుడు వాళ్ళపై కనీస విచారణ ఎందుకు సాగలేదు? బహుశా ఆలయ ప్రతిష్టకు భంగం కలుగుతుందని కానీ ఆలయ ట్రస్టీలకు ఉన్న బలమైన నేపథ్యం కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం కానీ అప్పటికి పోలీస్ స్టేషన్ పూర్తిగా స్థిరపడిపోవడం, బయట నుంచి వచ్చిన పోలీస్ అధికారులు దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయలేకపోవడం ఒక కారణం కావచ్చు. సిబిఐ కూడా అక్కడ అప్పటికే ఆధారాలు చాలా చెరిగిపోయాయని, అక్కడ నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలు చెరుపుకుండా పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు పాటించలేదని తెలిపారు. తమకు వచ్చిన సెమెన్ శాంపుల్ ఇతర శాంపుల్స్లో ఎటువంటి క్లారిటీ లేదని, అవన్నీ అప్పటికే చెడిపోయి ఉన్నాయని, శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేకుండా అక్కడ సాక్షాత్తు పోలీసు అధికారులే దీనిలో పాల్పంచుకున్నారని సిబిఐ ధర్మస్థానానికి తెలియజేసింది. 1998 మరియు 2014 మధ్య వందలాది శవాల్ని తాను పూడ్చానని చెప్తున్న ఈ పారిశుధ్య కార్మికుడి సాక్ష్యంలో నిజమెంత? ఆయన ఆరోపణలో పసి ఎంత? కనీసం వందలాది శవాల్ని కాపోయినా కనీసం తను కొంతమందినైనా పూడ్చిపెట్టి ఖచ్చితంగా ఉంటాడని ఈ విషయం బట్టి తెలుస్తుంది. అతని పశ్చాత్తాపం కానీ అతను తన సాక్ష్యంపై పెట్టుకున్న నమ్మకం కానీ తను తీసుకొచ్చిన ఎముకలు కానీ ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. అంతేకాకుండా ఆ వ్యక్తులు తనను ఎంతో బెదిరించారని, కొంతమంది బాలికలను కూడా లైంగిక దాడి గురి చేసి చంపేశారని తను తెలుపుతున్నాడు. కొన్ని ప్రదేశాలను ఖచ్చితంగా తాను వివరాలతో సహా చెప్తున్నప్పుడు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత తను ఎందుకు వచ్చి ఉండవచ్చు? నిజమే, దళిత సామాజిక వర్గానికి చెందిన తాను నిజంగా ఏదైనా అటాక్కి గురవుతానని తాను భావించి ఉండవచ్చు. తన భయం ఎన్నాళ్ళు తనని దాక్కునేటట్టు చేసి ఉండవచ్చు, లేదా ఈ పాపంతో తను బ్రతకగలనని మోయగలనని నమ్మి ఉండవచ్చు. ఎవరినైనా కూడా ఇలాంటి పాపాలు ఎంతో భయానికి, ఆందోళనకి, పశ్చాత్తాపానికి గురిచేస్తాయి. ట్రస్టీల పాత్ర అంత బలమైన ఆలయానికి, ఆర్థిక పరంగా ఎన్నో వనరులు ఉన్న ఆలయానికి ట్రస్టీగా ఉన్న వాళ్ళు చాలా బలమైన వ్యక్తులై ఉంటారు. ఎప్పుడైనా శివాలయాలకు లేదా హిందూ ఆలయాలకు పూర్తిగా హిందువులే ధర్మకర్తలుగా ఉంటారు. శ్రీ మంజునాథ క్షేత్రానికి జైనులు ట్రస్టీలుగా ఉండడం ఇక్కడ గమనార్హం. బహుశా వాళ్ళని తప్పించి ఈ ఆలయం యొక్క ట్రస్టీ బాధ్యతను వేరొకరికి అప్పచెప్పాలనే కుట్ర కూడా దీనిలో దాగి ఉండవచ్చు. ఎందుకంటే అంత పవిత్రమైన క్షేత్రంలో ట్రస్టీలుగా ఉండేవాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఇంత దుర్మార్గమైన పనులు చేస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఎప్పుడోకప్పుడు దొరికిపోయినప్పుడు పూర్తిగా తమ వంశం, తమ యొక్క పరువు, అంతేకాక తమ భవిష్యత్తు కూడా పూర్తిగా నాశనం అవుతుందని వాళ్ళకి తెలియదా? ఇలాంటి తప్పుడు పని చేసి తమ జీవితాన్ని తామే కప్పెట్టుకుంటారా? చివరిగా ఇటువంటి నీచమైన పనులు చేసే వాళ్ళ వల్ల ఆలయ ప్రతిష్టకు ఎప్పుడు కూడా భంగం కలుగరాదు. ఆలయం అనేది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం.
మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ ఆలయాన్ని గతంలో సందర్శించారు. ఇటువంటి వ్యక్తులు చేసే దుర్మార్గమైన పనుల వల్ల దైవానికి ఎప్పుడు కూడా మరక అంటరాదు. ఈ విషయంలో పూర్తిగా న్యాయపరమైన విచారణ కొనసాగి అసలైన దోషులకు శిక్ష పడే వరకు ఆ అమాయకమైన ఆడపిల్లల ఆర్తనాదాలకు న్యాయం లేదు. వారి యొక్క ఆత్మలకు మనశ్శాంతి కూడా లేదు. కనీసం వారి యొక్క అస్థికలకు చివరి కార్యక్రమాలు జరిగి వారి ఆత్మలకు మోక్షలు కలగాలని కోరుకుందాం. జై హింద్.